అందరికీ నమస్కారం. అప్రమత్తంగా ఉండాలి. ఎవరితో అప్రమత్తంగా ఉండాలో తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనతో చాలా మాట్లాడతారు. మనల్ని పొగుడుతారు, మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. కానీ ఇలా మన వెనుతిరగగానే మన గురించి ఏంటేంటో అర్థం కాని మాటలు చెప్పుకుంటూ ఉంటారు. దాన్నే అసూయ అంటారు. మనం ఎదుగుతా ఉంటే కూడా సహించలేని తనము. మన యొక్క అభ్యుదయమైనటువంటి భావాల మధ్య వాళ్ళు ఇంక లేక అలా చెప్పుకుంటా ఉంటారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎంత జాగ్రత్త ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం అనుమానించుకోకుండా ఉండాలి అంటే, మనం ఏం చేయాలంటే, వాళ్ళతో మనం చాలా ఫ్రీగా ఉండాలి. కానీ చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల రిలేషన్స్ ఎట్లా దెబ్బతినేస్తున్నాయంటే, ఒక మనిషి మన దగ్గర ఒకలాగా, మన పక్కోళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ పక్కోళ్ళ దగ్గర ఒకలాగా రకరకాల అవతారాలు ఎత్తుతా మనకు కనిపిస్తా ఉంటారు. దీనివల్ల రిలేషన్స్ చాలా అసహ్యత, ఒకలాంటి భావం వస్తా ఉంటది. సో, అప్రమత్తంగా ఉండాలి. ఎలా అప్రమత్తంగా ఉండాలి? వాళ్ళని గమనించుకోవాలి. వాళ్ళని అసహ్యించుకోకూడదు. వాళ్ళతో మాట్లాడుతూనే ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అప్పుడు రిలేషన్స్ కూడా చాలా బావుంటాయి. ఇది ఒక్కరిద్దరే కాదు. ఇది కూడా ఒక ప్యాషన్ అయిపోయింది. వాళ్ళ యొక్క దిన ఆలోచనలో కూడా ఇలా ఒక చోట ఒకళ్ళ వ్యక్తి గురించి మరొకరు చెప్తే బాగోదు, నా వాల్యూ బాగోదు అన్న ఆలోచన వాళ్ళకి వస్తదో రాదో తెలీదు గానీ, వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం అలాగుంటది. సో, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించాలి. కానీ నమ్మకూడదు. Okay, thank you. Thank you for watching this video.